నిన్న నారాయణపేట జిల్లా మక్తల్లో బీజేపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకోవడంపై మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న బీజేపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే కేవలం ఇది రాజకీయ హత్యనే పరిగణిస్తారా? ఇది హత్యనే. ఇది ఆత్మహత్య చేసుకోవడం కాదు. కాంగ్రెస్ పార్టీ చేసిన వేధింపులకు ఆయన బలయ్యాడు కాబట్టి హత్యగా భావిస్తున్నాం. అంటే దీని వెనుక కూడా మంత్రి హస్తం ఉందని చెప్పి కూడా ఒక ఆరోపణలు వస్తున్నాయి. నిన్న మీరు కూడా ఆరోపణ చేశారు. 100% వాళ్ళ కాంగ్రెస్ నాయకులు, ఆ ఎమ్మెల్యే, అక్కడ ఉన్నటువంటి మంత్రి అవుతున్నారు. వాళ్ళ హస్తం ఉన్నది. వాళ్ళు బెదిరిస్తేనే భయపడి చేసుకున్నారు. లేకపోతే వాళ్ళకు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం అవసరం కూడా లేదు కదా. అంటే ఎందుకని అట్లా వేధింపులు ఎందుకు గురి చేశారు అధికార పార్టీ వస్తారు? నువ్వు బీజేపీని పోటీ చేయొద్దు, నువ్వు తిరగొద్దు, నువ్వు గెలిస్తే కూడా నేను చంపుతాం, కొడతాం, నిన్ను నీ కుటుంబం అంతా చూస్తాం. ఇటువంటి బెదిరిపోయి ఎవరైనా పాపం అమాయకుడు బెదిరిపోతారు కదా. ఒక మినిస్టర్ మనిషి వచ్చి బెదిరిస్తే ఏం కావాలి? తర్వాత పోలీసులు కూడా దాన్ని కేసు తారుమారు చేసే ప్రయత్నం చేశారు, ఎఫ్ఐఆర్ మార్చారు. ఈ రకమైనటువంటి ప్రయత్నం చేసింది. దీన్ని బట్టి స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తల మీద వేధింపులు చేయడానికి ఇది ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఒక భాగంగా ఇది అయింది. ఇక్కడే కాదు, చాలా చోట బెదిరించారు. ఈ పాప ఈయన సూసైడ్ చేసుకునేది లేకుండే ధైర్యంగా ఉండాలి. అందుకనే మా కార్యకర్తలు మేము అంటున్నాం, ధైర్యంగా ఉండాలి. అంటే మీరు పోలీసులకు డీజీపీ కంప్లైంట్ చేసిన తెల్లారి ఆత్మహత్య జరిగింది. అంతకుముందు కూడా చేసినాం, చాలా ఎలక్షన్ కమిషన్ చేసినాం, డీజీపీకి చేసినాం. అయినా కూడా మాదే కదా ప్రభుత్వం అని వారు అనుకుంటున్నారు. ఈరోజు ప్రజలు తీర్పిస్తారు. అంటే మొన్న అక్బరుద్దీన్ నిజామాబాద్లో మాట్లాడుతూ రెడ్డి అయినా, రావు అయినా, వెల్మ అయినా, కమ్మైనా ఎవరైనా మా దగ్గరికి రావాల్సిందే, మేము చెప్పినట్టు వినాల్సిందే అని చెప్పేసి కూడా బహిరంగ సభలో మాట్లాడినాం. దానిపైన మీ కామెంట్ చేయండి. కనీసం మన సమాజం ఇప్పుడు సిగ్గుపడాలి, ఆయన మాటలకు ఏం చేయాలి, కౌంటర్ చేయాలనేది దానికి ఒకటే మార్గం. అందరూ వాళ్ళకు ఉన్న దోస్తాలను అందరూ ఓడగొట్టాలి, బీఆర్ఎస్ని, కాంగ్రెస్ని ఓడగొట్టాలి. రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూడా మున్సిపాలిటీలు డెవలప్ చేయాలంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వంతో సాధ్యమవుతుంది, కేంద్రం కూడా ఏం నిధులు ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా మన ప్రెస్ మీట్లో మాట్లాడింది. ఇప్పటివరకు డెవలప్ అయింది కేవలం కేంద్రం ఫండ్స్తోనే. రాష్ట్రం ఒక పైసా పెట్టలేదు, మొత్తం మేమే పెడుతున్నాం. మీ వస్తే ఇంకా ఎక్స్ట్రా కూడా పెడతాం. ఇప్పుడు ఎలక్షన్లలో ఎన్ని సీట్లు చెప్పండి? మంచి సీట్లు వస్తాయి, మంచి సీట్లు. మహాదేవప్ప బీజేపీ కార్యకర్త, అట్లాగే 6వ వార్డు క్యాండిడేట్, బీజేపీ క్యాండిడేట్ ఎవరు ఉన్నారో అతను మృతికి ఆత్మహత్యకు కారణం కేవలం అధికార పార్టీకి చెందిన ఒక మంత్రి హస్తం ఉందని చెప్పేసి రామచంద్రరావు చెప్తున్నారు. ఎవరైతే ఆత్మహత్యకు కారణమైనారో వాళ్ళపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. మున్సిపాలిటీలు కనుక డెవలప్ కావాలంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం నిధులతోటే డెవలప్ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఏమీ చేయలేదు 2 సంవత్సరాల్లో. మేము కనుక ఇప్పుడు అత్యధిక మున్సిపాలిటీలు గెలిపిస్తే మేము గెలిచిన తర్వాత అభివృద్ధి అంటే ఏందనేది కూడా చెప్పిస్తామని చెప్పేసి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తున్నారు. కెమెరామెన్ మోహిత్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీజేపీ ఆఫీస్, నాంపల్లి.